గ్రీన్ ఆర్మీ వేంపాడుకి స్వాగతం. గత ఒక వీడియోలో మీకు చెప్పదలసింది ఒకటి ఉంది. అది ఏమిటంటే 2006లో ఈ గ్రామంలో రైతులపై అక్రమ వసూళ్లకు తెగబడినట్లు తెలిపి ఉన్నాం. అందులో 430 జీవో వల్ల వచ్చిన ప్రధాన అంశం కండిషన్ తో కూడిన రైతువారి పట్టా కండిషన్ ఏంటంటే ఎకరాకు దేవస్థానంకు క్వింటా వేరుశనకాయ కట్టవలసి ఉంటుంది. కానీ ఇది నోటిపై కాకుండా అంటే ఇది ప్రభుత్వం అమల్లోకి తీసుకురాకుండానే జరగడం చట్ట విరుద్ధ. అమల్లోకి తీసుకుని వచ్చినట్లయితే రైతుకు భూమిపై రైతుకి ఇవ్వకపోవడమే ఇందులో మీకు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే చట్టబద్ధత కానీ రైతుకి ఇవ్వకపోవడమే ఇందులో గ్రీన్ ఆర్మీ వేంపాడుకి స్వాగతం. గత ఒక వీడియోలో మీకు చెప్పవలసింది ఒకటి ఉంది. అది ఏమిటంటే 2006లో ఈ గ్రామంలో రైతులపై అక్రమ వసూళ్లకు తెగబడినట్లుగా తెలిపి ఉన్నాం. అందులో 430 జీవో వల్ల వచ్చిన ప్రధాన అంశం కండిషన్ తో కూడిన రైతువారి పట్టా కండిషన్ ఏంటంటే ఎకరాకు దేవస్థానంకు క్వింటా వేరుశనకాయ కట్టవలసి ఉంటుంది. కానీ ఇది నోటిపై కాకుండా అంటే ఇది ప్రభుత్వం అమల్లోకి తీసుకురాకుండానే జరగడం చట్ట విరుద్ధం. అమల్లోకి తీసుకువచ్చినట్లయితే రైతుకి భూమిపై యాజమాన్యం హక్కు కూడా వచ్చి ఉండేది. ఈ హక్కుకి సంబంధించి రెవెన్యూ అధికారులు రైతుకి ఇవ్వకపోవడమే ఇందులో మీకు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే చట్టబద్ధత కానీ వసూళ్లను ఆలయ అధికారులు చేయటం వలన రైతులు కూడా ఈ యాజమాన్య హక్కు ఇది పూర్తిగా రెవెన్యూ అధికారుల తప్పిదం వల్ల జరిగింది. పైగా రెవెన్యూ అధికారులు రైతుకి హక్కు కల్పించాల్సి ఉంది. కల్పించకపోగా దేవుడికి చెల్లించమని రెవెన్యూ డివిజనల్ వారి అధికారిచే 2010 ఆ ప్రాంతంలో రైతులను పిలిచి దేవాలయం ముందు మీటింగ్ పెట్టి ఉన్నారు. వీళ్ళు నోటిపై చేయకుండానే వాళ్ళకి కండిషన్ ప్రకారం కట్టవలసి ఉంది. కట్టండి తర్వాత మీకు పట్టాలు ఇస్తామని నమ్మ పలికేవారు. ఇంత దారుణం వల్ల రైతులు ఇప్పటికే 35 సంవత్సరాలుగా నష్టపోతూ వస్తున్నారు. అదేమిటంటే 35 సంవత్సరాల నుంచి ప్రభుత్వం వారు రైతులకు ఇవ్వాల్సిన రాయితీలు కాక బ్యాంకింగ్ అంటే లోనులు కూడా రాక ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వద్ద చిన్న రైతులు రుణములు పొంది కట్టలేక కొంతమంది వారికి భూములను అప్పజెప్పి లేదా అమ్మి కట్టివేయడం కూడా జరిగింది. దీనంతటికీ కూడా ప్రభుత్వ అజమాయిషీ రెవెన్యూ అధికారులపై సరిగ్గా లేకపోవడమే కారణం. ఇది ఒక నగ్న సత్యం.